హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఎలా జరుపుకున్నారండి వరలక్ష్మి వ్రతాన్ని? నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. సో మీ ఇంట్లో మీ వరలక్ష్మి వ్రత ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక నేను మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నానో మీకు డీటెయిల్గా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. సో అందుకని స్టార్టింగ్ నుంచి అంటే మా పూజ రూమ్ ఎలా నీట్గా చేసుకున్నాను, తర్వాత నేను అన్నీ ఎలా సెట్ చేసుకున్నాను, ఏమేం చేశాను వరలక్ష్మి వ్రతానికి అని చెప్పి అన్నీ కూడా డీటెయిల్గా నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. సో ఎక్కడ స్కిప్ చేసేయకుండా వీడియో అయితే ఫుల్గా వాచ్ చేసేయండి. సో నేనైతే ఫస్ట్ మా మా పూజ రూమ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుని తర్వాత పేపర్స్ అయితే సెట్ చేసుకున్నానండి కింద. అంటే మనకి ఈ ఫొటోస్ అవన్నీ పెట్టుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి పేపర్స్ అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను. తర్వాత కలసం పెట్టుకోవాలి కదండి, దానికోసం అని చెప్పేసి నేను ఈ విధంగా ఒక పేటని మొత్తం మనం వాటర్తో చేసేసుకుని తర్వాత పసుపు అంతా రాసేసుకోవాలండి. సో పసుపు రాసుకున్న తర్వాత మనం బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే కుంకుమ బొట్టు ప్లస్ ఈ బియ్య పిండి ఉంటుంది కదండి, బియ్య పిండి రెండు నేను పెడతాను. సో అంటే ఆల్రెడీ మనం పసుపు మొత్తం పేటకంతా కూడా రాసేస్తాం కదా, సో అందువల్ల పసుపు అవసరం లేదనమాట. సో బియ్యపిండి కుంకుమ ఈ రెండిట్లతో మనం ఈ విధంగా బొట్లు పెట్టుకుంటే బాగుంటుంది. సో నేను మొత్తం పేట అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా పెడతానండి ఈ విధంగా నేను. ఈ పూజకి సంబంధించి డైలీ యూజ్ చేసేవి కాకుండా అంటే ఇలాంటి స్పెషల్ పూజలు ఉన్నప్పుడు నేను సెపరేట్గా వెండి మటుకు తీసుకుంటానండి. మనం లోపల పెట్టేసుకుంటాం కదా, అవన్నీ కూడా ముందు రోజే నేను శుభ్రం చేసేసుకుంటాను అనమాట. అంటే కొంచెం తోమితే తెల్లగా వచ్చేస్తాయి. సో దానికి కోల్గేట్ అది యూజ్ చేస్తే కొంచెం మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా వెండి సామాన్లు అన్నీ కూడా ముందు రోజే నేను క్లీన్ చేసి పెట్టేసుకుని తర్వాత మార్నింగ్ అంటే ఏ పూజ జరిగే మార్నింగ్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సో ఆ పేటకి ఇలా మనం ముగ్గు కింద వేసుకోవాలండి. ఎందుకంటే కలసం పెడతాం కదా, కలసం కింద మనం ఇలాగా పద్మం ముగ్గు వేసుకుని దానిపైన ఏంటంటే పసుపు కుంకుమ అన్నీ చల్లుకొని అప్పుడు మనం ఆ కలసం అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఆ పీట రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ పెట్టే ఈ పటాలు ఉంటాయి కదండి, దేవుడి ఫొటోస్ అవి కూడాను, దానికి కుంకుమ అది పెడుతున్నాను అనమాట. సో అన్నిటికీ కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే ముందు కొంచెం తడి చేసుకుని తర్వాత పసుపు తర్వాత కుంకుమ పెట్టుకుంటే దానికి అంటుకుని ఉంటుందండి, ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఈజీగా మనకి ఆ ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో నేనైతే మొత్తం ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే కలసం అందరికీ అచ్చురాదండి. అంటే ముందు ఇటు అమ్మవారికి కానీ అమ్మ తరపు వారికి కానీ లేదా అత్తగారి తరపు వారికి కానీ ఎవరికైనా ఆనవాయి ఉంటేనే కలసం అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఈ అమ్మవారికి సంబంధించి రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి అనమాట. అంటే అమ్మవారి ఫేస్ ఆ టైప్లో వచ్చేస్తున్నాయి, అవన్నీ పెట్టుకుని చేసుకుంటున్నారు చాలామంది. ఒకవేళ అలా పెట్టుకోవాలనుకున్నా సరే 1 ఇయర్ పెట్టుకుని చూడండి, పూజ అది చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనకి ఏదన్నా తేడా జరిగితే కనుక నెక్స్ట్ ఇయర్ మనం అది స్కిప్ చేయడం బెటర్ అండి. అంటే నేను ఒక సజెషన్లా చెప్తున్నాను, మీకు కావాలంటే మీరు తీసుకోండి, లేకపోతే లేదు. నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి ఇలా జరిగింది కాబట్టి మీలో ఎవరికి అలా జరగకూడదని చెప్పేసి ఒక సజెషన్ అయితే నేను ఇస్తున్నాను అనమాట. సో నేను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగానే పూజ చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం అనేది. సో ఆ విధంగానే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నానండి. సో అంటే మనం ఇలాంటి కొత్తవి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఆ ఇయర్ మనకి ఎలా జరిగిందనేది చూసుకోవడం చాలా బెటర్ అండి. దేవుడి విషయంలో మనం ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి, అందుకని చెప్తున్నాను మీకు. సో ఇప్పుడైతే ఆ ఫొటోస్ అన్నిటికీ కూడా బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఇంకా అన్నీ సెట్ చేసుకుంటున్నాను అక్కడ. ఈ వరలక్ష్మి వ్రతం అనేది మన ఆడవాళ్ళకి ఒక పండగ లాంటిదండి. సో దీనికోసం అని చెప్పేసి స్పెషల్గా ఏమేం చేస్తామంటే, అంటే నేనైతే ఏం చేశానంటే ఒక రూపు ఎవ్రీ ఇయర్ కూడా ఒక రూప్ తీసుకుంటానండి. అంటే ఒక చిన్న కాసులాగా ఉంటుంది, బంగారంది అక్కడ పెట్టుకుని దాని మీద పూజ చేసుకోవాలి. ఒకవేళ ఎవరన్నా గోల్డ్ది తీసుకోలేకపోతే లాస్ట్ ఇయర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం పాలలో ముంచి తీసి మళ్ళీ అక్కడ పెట్టుకుని మనం పూజ అయితే చేసుకోవచ్చు. అది కాకుండా ఒక కొత్త చీర మన బడ్జెట్కి తగ్గట్టు చిన్న అంటే 200 300లో తీసుకోవచ్చు, లేదంటే 5000 10,000లో తీసుకోవచ్చు. అది మన ఓపిక అండి. ఏదైనా సరే ఒక కొత్త చీర అక్కడ పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాము.
తర్వాత తాంబూలం అయితే ఇవ్వాలండి. లాస్ట్‌లో పూజంతా అయిపోయిన తర్వాత ముత్తైదువులకి తాంబూలం కూడా ఇస్తాం కదా! సో, ఒక ముగ్గురికి గానీ, ఐదుగురికి గానీ, ఏడుగురికి గానీ అలాగా మనకి మన ఓపికను బట్టి వీలైనంత వరకు తాంబూలం అయితే ఇచ్చుకోవాలనమాట. కానీ లెక్కయితే ఈ విధంగా చూసుకొని తాంబూలం ఇచ్చుకోవాలండి. తాంబూలంలో కూడా నేనైతే ఏం పెట్టానంటే జాకెట్ ముక్క, అలాగే గాజులు, అరటిపళ్ళు, తమలపాకు, వక్క, రూపాయి కాసు అన్నీ పెట్టి నేను తాంబూలం అయితే ఇస్తానండి. అలాగా ఎవ్రీ ఇయర్ నేను అలాగే ఇస్తాను. ఈ ఇయర్ కూడా నేను అలాగే ఇచ్చాననమాట. సో, ఇప్పుడైతే కలశం కోసం అంటే కలశం పెట్టాలి కదండీ పీట మీద. దానికోసం అని చెప్పేసి వెండి చెంబుకి ఇలా పసుపు, కుంకుమ అన్నీ రాసి పైన మనం కొబ్బరికాయ పెట్టి, కొబ్బరికాయకి కూడా పసుపు, కుంకుమ అన్నీ పెట్టి అప్పుడు ఆ కలశంని మనం ప్రతిష్ఠించాలన్నమాట. అక్కడ మనం అమ్మవారు రూపంలో కలశాన్ని ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి చాలా కేర్ తీసుకొని చాలా నిష్టగా ఇవన్నీ చేయాలి. వెండి చెంబు పెడతాం కదండి అక్కడ. వెండి చెంబు లోపల కొద్దిగా వాటర్ తీసుకోవాలి. దాంట్లోనే పసుపు, కుంకుమ, అక్షింతలు కూడా వేసి అప్పుడు ఈ కొబ్బరికాయని దాని మీద పెట్టాలండి. ఆ కొబ్బరికాయ మీద ఏంటంటే మనం జాకెట్ ముక్కని అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో పెట్టుకుని ఆ పైన పెట్టాలన్నమాట. సో, ఆ విధంగా మనం అమ్మవారిని అయితే అక్కడ ప్రతిష్ఠించినట్టు లెక్క. ఇక ఫైనల్‌గా పూజ కోసం అంతా రెడీ చేస్తామండి. సో, ఇప్పుడైతే నేను ప్రసాదంగా ఏమేమి చేశానంటే బూరెలు, గారెలు, పునుగులు, పులిహోర, ప్రసాదం, పరమాన్నం, కుడుములు, శనగలు, పాల తాలికలు, అలాగే అత్తెసరన్నం, చలివిడి, వడపప్పునండి. ఈ 11 రకాలు అయితే నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికైతే చేశాననమాట. సో, ఇవన్నీ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగే లేవాలి కదండీ! పిల్లలతో అస్సలు అవ్వదు. నేనైతే 5కి లేచి అన్నీ ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాననమాట. సో, దీంతో పాటుగా ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి కదండీ! అలాగే దానిమ్మ, బత్తాయి, అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు ఇవన్నీ కూడా నేను ప్రసాదం కింద పెట్టుకున్నాననమాట. సో, ఇప్పుడైతే నా పూజ స్టార్ట్ చేసేసుకుంటున్నాను నేను. సో, మీరు కూడా వాచ్ చేసేయండి.
అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకుని అమ్మవారి కథతో నా పూజను అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వరాయై నమః. ఓం వరలక్ష్మీ దేవతాయ నమః. సో ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా చేసుకున్నానో చూసారు కదండి. అలాగే మీ ఇంటి వరలక్ష్మి వ్రతం మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. మీకు నచ్చిన మీరు మెచ్చిన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి. అలాగే నెక్స్ట్ ఇంకొక మంచి లాగ్తో మళ్ళీ వస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.